రెబల్ స్టార్ ప్రభాస్ గారు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన మన డార్లింగ్ మన బాహుబలి ప్రభాస్ గారు బాహుబలి సినిమా తర్వాత కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమాలు చేస్తూ తన స్థానాన్ని అలాగే నిలబెట్టుకున్నారు. తెలుగు వారి కీర్తి పతాకాన్ని దేశ విదేశాల్లో వ్యాపించేలా సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన కల్కి, సలార్ సినిమాలతో 1200 కోట్ల కలెక్షన్లు సాధించి తన స్థానం ఏ మాత్రం చెక్కు చెదరలేదు నిరూపించుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ గారు రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో సెన్సేషనల్ డైరెక్టర్ గా కొనసాగుతున్న సందీప్ రెడ్డి వంగా గారి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా స్పిరిట్. ఈ సినిమాని కూడా ఆయన పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఇంతకు ముందు ఆయన డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయ్యి దాదాపు 1000 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ప్రభాస్ గారితో తీస్తున్న ఈ సినిమా కూడా సందీప్ రెడ్డి వంగా గారు చాలా కసితో పెద్ద హిట్ అవ్వాలని చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రభాస్ గారు ఇచ్చిన ఈ బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ గారు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ప్రభాస్ గారు పోలీస్ ఆఫీసర్ గా కనిపించడం ఇదే మొదటిసారి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ గారి పాత్రని చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారని తెలుస్తోంది. మామూలుగానే మన బాహుబలి ప్రభాస్ గారు కట్అవుట్ ఒక పెద్ద రాజులా ఉంటుంది. అలాంటి ఆయనకి పోలీస్ గెటప్ వేసి చేతిలో గన్ పెడితే ఆయన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. అవతలివాడు ఎంత పెద్ద విలన్ అయినా ప్రభాస్ గారి ముందు నిలబడలేడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అలాగే ఒక సెన్సేషనల్ విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో ప్రభాస్ గారికి తండ్రిగా ఒక పోలీస్ ఆఫీసర్ గా మన మెగాస్టార్ చిరంజీవి గారు కనిపించనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన కూడా ఒక పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ గారిని ఇన్స్పైర్ చేసి ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి కారణం కూడా మెగాస్టార్ చిరంజీవి గారే అని తెలుస్తోంది. అసలు ఈ వార్త నిజం అయితే రెబల్ స్టార్ ప్రభాస్ గారిని మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి ఒకేసారి తెర మీద చూసే అవకాశం అటు మెగా అభిమానులకి ఇటు రెబల్ స్టార్ అభిమానులకి కలుగుతుంది. అప్పుడు థియేటర్లలో పరిస్థితి మామూలుగా ఉండదు. అభిమానులు పూనకాలతో థియేటర్లన్నీ మాస్ జాతరను తలపిస్తాయి. అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతాయి. పైగా ప్రభాస్ గారు అలాగే సందీప్ రెడ్డి వంగా గారు ఇద్దరు మెగాస్టార్ గారికి వీరాభిమానులే. ముఖ్యంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారు చిరంజీవి గారిని విపరీతంగా అభిమానిస్తారు. అలాంటి ఆయన చిరంజీవి గారిని తన సినిమాలో చూపించే ఛాన్స్ వస్తే అసలు ఏ రేంజ్ లో చూపిస్తారో అభిమానుల ఊహకే వదిలేస్తున్నాను. అలాగే ఇటీవలే ఈ విషయాన్ని ప్రభాస్ గారికి కూడా చెప్పారంట. డార్లింగ్ మన సినిమాలో మెగాస్టార్ గారు నటిస్తారని. దానికి ప్రభాస్ గారు ఎగిరి గంతేసి మరీ తన ఆనందాన్ని తెలిపి సందీప్ గారితో ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. ఈ జన్మలో ఆయనతో కలిసి నటిస్తానని నేను అనుకోలేదు. మీరు చేస్తున్న ఈ పనికి నా కృతజ్ఞతలు అని చాలా ఆనందంతో చెప్పారంట. వెంటనే ఇద్దరు కలిసి చిరంజీవి గారి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్లి కలిసి విషయం చెప్పారంట. అది విన్న మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారితో మా ప్రభాస్ తో కలిసి నటించే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి ప్రభాస్ గారితో కూడా ఆప్యాయంగా మాట్లాడి ఈ పాత్రను చేయడానికి నేను ఒప్పుకుంటున్నానని తెలిపి అక్కడి నుంచి పంపించేశారంట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. అసలు ఒకసారి ఊహించుకోండి, ప్రభాస్ గారు చిరంజీవి గారు కలిసి నటిస్తే ఇంకా మాస్ బీభత్సం చెప్పొచ్చు. ఖచ్చితంగా పూనకాలు లోడింగ్ అవుతాయి. అసలు ఇలాంటి ఆలోచనలు రావడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్ లో ప్రతి సినిమాలో కూడా ఒక స్పెషాలిటీ ఉండాలని చెప్పి చూసుకుంటా ఉన్నారు. అలాంటి స్పెషాలిటీస్ భాగంగానే చిరంజీవి గారిని ఈ సినిమాలో నటింపజేస్తున్నారు. అలాగే ముఖ్యంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారికి చిరంజీవి గారు అంటే విపరీతమైన అభిమానం ఉండ. ఆ అభిమానాన్ని ఇలా కూడా తెలుపుకుంటున్నారు. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.